వాడు ఏడి? ఆగు ఈర ప్రతాపరెడ్డి, ఏమా ప్రతాపము? చాలే, కొడుకు చిక్కించుకుందాం. 3 అడుగులు లేడు, కొడుకు మగోని మాదిరి ఫీల్ అవుతాడు. రాని ఏమయ్యా కలకటేరు, ఎక్కడయ్యా ఏంద్రసేనారెడ్డి? భయపడి పనగానపల్లెకి పోయినాడా, లేకంటే సిగ్గుపడి చిలకలూరు పెట్టకపోయినాడా? వచ్చి గంట అయితాంది, నా గంటలో పంచాయితీ ఇంకా రాడేంది? ఏంటండి మీ గంటలో పంచాయితీ? గంట కాదండి, కడుపులో మంట. అన్న చికెన్ వచ్చి తింటావోయ్. ఏమయ్యా కలకటేరు, రాత్రి 12 గంటలకు వచ్చినాం, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయితాంది. ఎక్కడయ్యా మీ ఏంద్రసేనారెడ్డి? ఏమండి, వాళ్ళ రమ్మంది అర్ధరాత్రి 12 గంటలకు కాదు, మధ్యాహ్నం 12 గంటలకే. అవునా? దీని ఎక్క ఇది ఏంద్రసేనారెడ్డిని చూడాలని చెప్పేసి నైట్ 12 గంటలకు నిద్ర కూడా లేకుండా లేపిందియా. అన్నా మూసుకోమ్యా, ముక్కు మీద కుదుతాము ఇచ్చక మొక్కమదానా సిగ్గు మానవులే. నమస్కారం ఇంద్రసేనారెడ్డి గారు. నమస్కారం కలెక్టర్ గారు. అన్నా నువ్వేందా నా కాలు కింద పెట్టావు? వానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టుంది, కాలు పైన పెట్టుకో. ఓకే, రాననుకున్నావా రాలేననుకున్నావా? మా పక్కింటి రాములు గారి పెళ్ళం కనపడలేదంట, దాంతో ఏమైనా లేచిపోయింటావు అనుకునేవులేపా. టైంకు రాకపోతే మాట తప్పింటావు అనుకునేవులే. తప్పానన్న రికార్డుందా? రికార్డులా? మేము చదువుకునే రికార్డులే మా దగ్గర లేవు, ఇంకా నీ రికార్డింగ్ ల్యాండ్ నుంచి వచ్చాయి. కావాలంటే సృజన రికార్డు ఉండదు, వింటావు? అయ్యా ఇంద్రసేనారెడ్డి గారు, ఈ ఊర్లో బాత్రూమ్ కట్టడానికి ప్రభుత్వం ఎప్పుడో ఖరారు చేసిందండి. ఆ బాత్రూమ్ సరఫరా కావాల్సిన ఆ నీళ్లు, ఆ చెరువు పక్కన ఉన్న స్థలాలు వాళ్ళవే. ఆ వీరశంకర్ రెడ్డి గారు ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదండి. ప్రభుత్వం ఏం చేయలేకపోతుందండి. మేమెందుకు రాసిచ్చామయ్యా? గబ్బు నా కొడుకులు పొద్దున్నే మా పొలంలోకి వచ్చి గబ్బు లేపుతాడారు. పచ్చగుండే చెట్లు కొడుకులు ఆకు లేకుండా చేశారు. ఉష్టెవడికి కావాలి, ఎంత కావాలో అడగండి, విసిరేస్తా. అందులో 200 ఎకరాలు నావి. నేను సంతకం పెట్టాలంటే నాకు రాసియాలి. అదెట్ట కుదురుతుంది? అది మా బా పర్సనల్. దాని మెయింటెనెన్స్ ఎంతో తెలుసా? నెలకి 3 లక్షలు. అప్పుడప్పుడు పంపు సెట్ దగ్గర ఇచ్చేస్తా. ఏంద్రసేనారెడ్డి లాంటి మొగాడు ఈ సీమ్లో లేడంట. ఆ మొగతనం నాకు కావాలి. వాళ్ళకి లేని దాని గురించి అడుగుతా ఉండారు, నువ్వు తొందరపడకు. ఇచ్చేస్తా. నేను ఈ పత్రాల మీద సంతకం పెట్టాలంటే ఈ జానాబెత్తుడు జనార్దన్ మా నాన్న నీ సీమలు అడుగు పెట్టద్దన్నాడు. నేను సంతకం పెట్టాలంటే ఇతని సీమను వదిలేసి పంజాబ్ లారీ ఎక్కి గుజరాత్కు పోవాలా? అలాగే, పనులన్నీ పూర్తయిపోయాక వెళ్ళిపోతా. ఎట్టించిన ఇడికా? అన్నా ఏంటమ్మా? ఆస్తిలో అమ్మాయిలకి వాటా లేదా? వాటా అడిగితే బాటా చెప్పుతో కొడతా నీ అక్క. కూర్చో. అయితే నేను సంతకం పెట్టను. అది కాదమ్మా, ఇప్పుడు ఉండేది 1200 ఎకరాలు, అందులో 1000 ఎకరాలు మాయి, మిగతా 200 ఎకరాలు నీయే కదా. అయితే నేను సంతకం పెట్టాలంటే ఈ ఇంద్రసేనారెడ్డి నా మెల్లో తాళి కట్టాలి. సరే, పనులన్నీ పూర్తి అయిపోయాక పెళ్లి చేసుకుని బయలుదేరతా. కలెక్టర్ గారు వెళ్ళొస్తా.